హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈస్ వీకే. నేను మా తమ్ముళ్ళం కలిసి స్వర్ణగిరి టెంపుల్కి వెళ్తున్నాం. మా హోమ్ టౌన్ నుంచి టెంపుల్కి ఒక 40-45 కిలోమీటర్స్ ఉంటుంది. టెంపుల్ ఈవినింగ్ వ్యూ బాగుంటుందని ఒక 3-3:30కి స్టార్ట్ అయిపోయాం మా ప్లేస్ నుండి. మేము టెంపుల్కి సాటర్డే వెళ్ళాం. సో ఫుల్ పబ్లిక్, ఫుల్ ట్రాఫిక్ ఉందన్నమాట. ఇన్ కేస్ మీరు వెళ్ళాలనుకుంటే మాత్రం మండే టు ఫ్రైడే నార్మల్ డేస్లో వెళ్ళండి. కొంచెం పబ్లిక్ కొంచెం తక్కువగా ఉంటారు. సాటర్డే సండే అయితే చాలా పబ్లిక్ వస్తున్నారు. సో బైక్ పార్కింగ్ కూడా మనకి టెంపుల్ ఎంట్రన్స్లోనే ఉందన్నమాట. వెహికల్స్ అక్కడ మనం టెంపుల్ బయట పార్క్ చేసుకోవచ్చు. ఇంకా వెహికల్స్ బయట పార్క్ చేసేసి టెంపుల్లోకి వెళ్ళిపోయాం. ఇది ముందు ఫస్ట్ వ్యూ అన్నమాట, ఎంట్రన్స్ దగ్గర. ఎంట్రన్స్ నుంచి కొంచెం ముందుకు లోపలికి వచ్చిన తర్వాత వ్యూ అన్నమాట ఇది. సో మేము వెళ్ళిన టైం 5:36 అలా అవుతుంది. అప్పుడు ఇంకా ఈవినింగ్, ఇంకా నైట్ అవ్వలేదు కాబట్టి కొంచెం లైటింగ్స్ కొంచెం సరిగా కనిపించట్లేదు. ఒక 7-7:30కి అయితే ఫుల్ లైటింగ్స్తో బాగుంటుంది ఇంకా టెంపుల్. సో కనిపిస్తుంది కదా కొంచెం లైటింగ్. అప్పటికి ఇంకా 6 అలా అవుతుంది అనమాట టైము. సెకండ్ ఎంట్రన్స్ ముందు స్వామివారి పాదాలు ఉంటాయి. ఎంట్రన్స్ ముందే టెంపుల్ సెకండ్ ఎంట్రన్స్. తర్వాత ఇది థర్డ్ ఎంట్రన్స్. స్వామివారిని దర్శించుకోవడానికి ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళాలి. వెళ్ళే ముందు మొబైల్ కౌంటర్లో ఇచ్చేసి వెళ్ళాలి. ఫైనల్గా మన దర్శనం అయిపోయింది. ఒకవేళ మనం విఐపి టోకెన్ తీసుకుంటే వాళ్ళ టోకెన్తో పాటు ఇలాంటి స్వామివారి పట్టం ఇంకా లడ్డు ప్రొవైడ్ చేస్తున్నారు. మా దర్శనం అయిపోవడానికి ఒక 1.5 hours 2 hours అలా పట్టింది. మీరు కొంచెం ఈజీగా చేసుకోవాలనుకుంటే మాత్రం మండే టు ఫ్రైడే అలా నార్మల్ డేస్లో వెళ్ళండి. కొంచెం ఈజీగా అయిపోతుంది. సాటర్డే సండే వెళ్తే మాత్రం వీకెండ్ డేస్ కాబట్టి కొంచెం దర్శనం చేసుకోవడానికి కూడా చాలా టైం పడుతుంది. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ దిస్ వ్లాగ్. టేక్ కేర్ అండ్ బై బై.